హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం ముగియనున్న నేపథ్యంలో ఈరోజు శనివారం అయిన కారణంగా బిగ్ బాస్ వేదికపైకి హోస్ట్ నాగార్జున రావడం అయితే జరిగింది. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఇదే సమయంలో హౌస్లో ఉన్న సంజనాతో మాట్లాడుతూ సంజనాపై పలు కౌంటర్లు, పలు సెటైర్లు అయితే నాగార్జున వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వారం సంజన మాధురితో గొడవతోనే ఈ వారం ప్రారంభమైంది అని చెప్పవచ్చు. గొడవ జరుగుతున్న అసహ్యం కూడా మాధురి తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోతూ ఉంటే సంజన మాత్రం చాలా కేర్లెస్గా నవ్వుతూ సమాధానం అయితే ఇచ్చింది. స్టిక్కర్స్ కారణంగా ఈ గొడవ జరిగింది అని అందరూ అనుకున్నారు, అందరూ నమ్మారు. ఇక స్టిక్కర్స్ పేరుతో నువ్వు దొంగతనం ఇప్పుడే చేస్తున్నావా, లేక చిన్నప్పటి నుంచి నువ్వు దొంగతనమే చేస్తూ ఉంటావా అంటూ మాధురి తన మార్క్ కౌంటర్లతో సంజనాపై విరుచుకుపడింది. ఇక ఒకానొక నేపథ్యంలో మాధురి కట్టలు తెంచుకొని కోపంతో సంజనాపై విరుచుకు పడుతుందా అని అనిపించింది. కానీ అంతలోనే సంజన అసలైన నిజాన్ని అయితే రివీల్ చేసేసింది, ఇది ప్రాంక్ అని. సో ఆ విషయాన్ని ఈరోజు నాగార్జున సంజనాతో మాట్లాడుతూ చాలా సూపర్ న్యాచురల్గా ట్రై చేశారమ్మా. ఆ ఫ్రాంక్ని మరి కాసేపు మీరు పొడిగించింటే హౌస్లో ఎవరు నీ సపోర్టర్స్, ఎవరు మాధురికి సపోర్ట్గా నిలిచేవారో అర్థమయ్యేది కదా అంటే, సార్ నార్మల్గా మేము మొదటగా అనుకున్న దాని ప్రకారం సాయంత్రం వరకు ఆ గొడవని అలాగే కొనసాగించాలి అనుకున్నాము. కానీ మాధురి గారు ఒకటేమైనా మాటల దాడి చేస్తున్నారు, ఇంకెన్ని మాటలు పడాల్సి వస్తుందో అని నేను మధ్యలోనే ఇక ఆపాల్సి వచ్చింది అంటూ నవ్వుతూ చెప్పడంతో మొత్తంగా మాధురి దెబ్బకి జడుసుకొని నువ్వు నిజం చెప్పేసావన్నమాట అంటూ నాగార్జున అయితే నవ్వుతూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత సంజన, నువ్వు ఇమ్మాన్యుయల్తో కలిసి చేసే కామెడీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇమ్మాన్యుయల్కి నువ్వు తోడైతే పండే ఆ కామెడీ కూడా బాగా ప్రొజెక్ట్ అవుతుంది. మంచిగా కామెడీ చేస్తున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు, అందరితో కలివిడిగా బాగా తిరుగుతున్నావు. కానీ ఆటలో కొంచెం వెనుకబడిపోయావు సంజన అంటే, సార్ ఈ వారం నాకు ఆడే స్కోప్ రాలేదు, కానీ వచ్చిన ఆ టాస్క్లో కూడా వారు బలంగా ఉండటంతో మమ్మల్ని కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో నుంచి తొలగించేశారు సార్. ఇకపై అంటే వచ్చే వారం ఖచ్చితంగా నా సత్తా ఏంటో చూపిస్తాను సార్ అంటూ సంజన అయితే ఒక ప్రామిస్ అయితే చేసింది. సో మొత్తంగా సంజనతో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.